नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ధర్మానికి వ్యతిరేకంగా చేసే ప్రచారం ఆచరణ కొందరిలో ఉంటుంది. ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఆచరణలో ఉండేవాళ్ళు వాళ్ళ వ్యతిరేక భావాన్ని ప్రచారం చేస్తుండే దానికి సరైన జవాబు ఏమిటంటే ధర్మ ప్రచారం చేయడం ఒకటిని, అధర్మాన్ని ఎదిరించి ప్రచారం చేయాల్సిన ఒకటి ఉంటుంది. అన్ని లెవెల్స్లో కూడా మైత్రి శత్రుత్వం రెండూ ఉంటాయి. ఆ మైత్రి అనేది ఒక విషయంలో మన మిత్రులు, ఇంకొక విషయంలో ఈ విషయంలోనే మరొకడు మనకి శత్రువుడు. కాబట్టి మైత్రిని, ఈ ధర్మాన్ని మనం రక్షించుకున్నప్పుడు దీని వ్యతిరేకులకి వ్యతిరేకంగా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హిందూ ధర్మంలో, భారతీయ ధర్మంలో ఉండే ప్రజలు చాలామంది ఉండనే ఉన్నారు. దాని మీద విశ్వాసం, గౌరవం కోట్ల కొద్ది ఉన్నారు, బాగానే ఉంది. దీన్ని వ్యతిరేక ప్రచారం చేస్తూ, దీన్ని ఖండిస్తూ, దీన్ని అవమానిస్తూ చేసే వాళ్ళకి జవాబు చెప్పే శక్తి ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు. రెండోది ఏమిటి, ఈ ధర్మానికి వచ్చి ప్రచారమే లేదు. సరే, ఎవరో యూరోపియన్స్ మాట ఎవరో అడిగారు, మీ దేశంలో హిందూయిజంలో ప్రచారం ఎందుకు లేదంటే, మా ఊళ్ళో మా దేశానికి వచ్చి మా మతానికి గురించి ప్రచారం మా దేశంలో ఎందుకు ఉంటుంది, ప్రచారం చేస్తే ఇంకో దేశంలో కదా చేయాలి, అంతే కదా. మరి ఇప్పుడు ఈ అవసరం ఎందుకు వచ్చింది అంటే దీనికి వ్యతిరేక ప్రచారం జరుగుతుండే చేత దీని గురించి చెప్పాల్సిన బాధ్యత ఆ పని లేదు ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు నరసింహన్ చెప్తున్నాడు, ఏదో వినాయకుడి గుడి దగ్గర గంటన్నర నుంచి అక్కడ వాడు క్రిస్టియన్ నిలబడి ఎందుకు రాళ్ళని పూజ చేస్తారు అది ఇది, మీరు జీసస్ ఒకటే రక్షిస్తాడు మిమ్మల్ని రెండైనా మాట్లాడుతున్నాడు. అక్కడ వాడిని పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చేసేస్తున్నారు. కానీ వాడు అక్కడ మాట్లాడే అధికారానికి ఎవరిచ్చారని అడగాలి కదా ఎవరైనా. ఆ మాట ఎవరంటారు? మనం చర్చి ముందర ఆదివారం పొద్దున వెళ్ళి ఎందుకు ఈ మూర్ఖ మతంలో ఉంటారు, హిందూయిజంలో రెండని మనం మాట్లాడడానికి వీళ్ళు ఒప్పుకుంటారా? మనం అక్కడ మాట్లాడితే వాళ్ళు తిరగబట్టి కొట్టరు, పోలీసు కంప్లైంట్ ఇస్తారు, మాకు అవమానం చేస్తున్నారు, అప్పుడు పోలీసు యాక్షన్ తీసుకుంటారు కూడా దాని మీద. అంటే ధర్మాచరణ, ధర్మ రక్షిత అనే ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటాం. ధర్మంలో ఉంటే జీవుని రక్షిస్తుంది, కానీ లౌకికమైన విషయాలు కావాలి. ధర్మం ఎవరు రక్షిస్తుంది? నేను ధర్మంలో ఉన్నాను, నాకు అన్ని నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో మనం ఏదో మంచి పని చేసి ధర్మం చేస్తున్నా నష్టాలు ఎందుకు కావాలి? ధర్మం ధనాన్ని రక్షించుట, శరీరాన్ని రక్షించదు. దేని మనసు, చిత్తం చాలా ప్రసన్నంగా ఉంటుంది ధర్మాచరణ చేసేవారికి. ఆ చిత్తంలో ఉండేటువంటి శాంతి వల్ల దీన్ని లక్ష్య పెట్టరు వాళ్ళు. నష్టం ఒకటే, లాభం ఒకటే. ఆ కారణం చేత వాళ్ళ ధనాదులను రక్షించే బాధ్యత కూడా అది పట్టించుకోదు, జీవుని రక్షిస్తుంది. ఇదే రహస్యం. మేమంతా ధర్మంలో ఉన్నాం, నాకైనా అన్యాయాలు జరుగుతున్నాయంటే ధర్మంలో అందులో రెండు ఉన్నాయి. ధర్మంలో ఉన్నా ఉండకపోయినా పూర్వపుణ్యం చేత నీకు రక్షణ ఉండనే ఉంటుంది. పూర్వపుణ్యం చేస్తే ధనం వచ్చింది, అన్యాయంగా ఉన్నవాడికి కూడా ధనం వచ్చింది. ఏదో పుణ్యం చేశాడు, అధర్మ మార్గంలో కూడా చాలా అధికారం వచ్చి చీఫ్ మినిస్టర్ అయినాడు, కోట్లు సంపాదించాడు, వాడికి ఏం కాలేదు అపకారం కాదు. ఇంకోటి చాలా ధర్మంలో న్యాయంగా ఉన్నాడు, అది నష్టాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ ధర్మం అలా ఉంచి ధర్మాచరణ వల్ల వచ్చినటువంటి ఎక్స్ట్రా లాభం ఏంటంటే కర్మఫలాలు ఎలాగో వస్తూ పోతే నష్టం లాభం రెండు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ధర్మంలో ఉండడం చేసి వచ్చిన లాభం ఏంటి? అంతఃకరణకి శాంతి కలిగింది. నష్టంలా కనపడకూడదు, లాభంగా కనపడదు. ఏముంది, ఇది రాత్రి పగలు చీకటి పగలా ఉన్న నిమిత్త మాత్రంగా ఉన్నాయి, కానీ అందులో నాకు పెద్ద తేడా కనపడటం లేదనే స్థితి వస్తుంది. మంచి ధర్మంలో శక్తి ఉంది. ఎందువల్ల? ఈశ్వరుడు ధర్మస్వరూపుడు. ఈశ్వరుడికి మనం ఇచ్చేటువంటి కల్పించినటువంటి రూపం అది నిజమా అబద్ధమా అని అడిగితే
ఉపాసించి దర్శనం చేసిన వాడికి నిజం. వాడు ఉపాసన వాడికి దర్శనం ఇచ్చింది. విష్ణువు యొక్క రూపం, శివుడి రూపం, అమ్మవారి రూపం, వారికి వారు ఉపాసించిన రూపం వారికి నిజం, అనుభవంలోకి వారికి నిజమైంది. కాబట్టి నాకు కూడా దర్శనం కోసం నేను దాన్ని అనుసరిస్తాను. అదొకటి. ఆ రూపమే కాదు, ఇందులో ఏమైనా ఒకటి సత్యస్వరూపమే అనక ఈశ్వరుడు తత్వమే తప్ప ఇంకేం కాదని ఒకరు అన్నారు. సత్యరూపంలోనే గోచరిస్తూ ఉంటాడు అంటారు. లౌకికుడికి ధర్మరూపంలో ఉంటాడు. లోక జీవనయాత్ర చేసేవారికి వారికి ఈశ్వరుడు ఎలా ఉంటాడు? రూపమా, నిర్గుణమైన బ్రహ్మవస్తు తత్వమా? కాదు. లౌకిక జీవనంలో ధర్మస్వరూపుడు. ఏ లెవెల్ ఆ లెవెలే. లౌకిక జీవనం అంటే వ్యాపారం చేస్తాను, పిల్లల్ని కంటాను, పెంచుతాను, ఉద్యోగాలు చేస్తాను, ధన సంపాదిస్తాను, ఇల్లు వాకి, ఇదంతా లౌకిక జీవనం. ఇందులో లాభం నష్టం ఇదంతా కూడా. ధర్మస్వరూపుడైన ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడు చాలా నమ్మకం అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు ధర్మస్వరూపుడుగా నా జీవితంలో ఉంటాడు. ఒక చోట ఎవరికి ఇచ్చేస్తాడు, ఇంట్లో తీసేయడు, ఇంకోటి ఎక్కడి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. అన్ని ధర్మం కోసమే చేస్తాడు. ఏది న్యాయం, ఏది ధర్మమో. ఈ ధర్మం అనే మాటకి ఏమిటి? ధర్మరక్షకుడు అతడు. నా జీవితంలో నా ధర్మాన్ని అతడు రక్షిస్తున్నాడు. నా పరాక్రమం చేత కానీ నా ఇచ్చ చేత కాకుండా నా జీవితంలో ధర్మం చేయించి, అవసరమైతే నష్టం కూడా చేసి, నా ధర్మాన్ని ఇంకా కడిగి, అంటే బాగా పాలిష్ చేసి కడిగితే ఎలాగ మెరుస్తుందో ఆభరణం, వన్నెకెక్కుతుందో ఆ విధంగా చేస్తున్నాడు. అలా చేస్తున్న సమయంలో ధర్మాన్ని రక్షిస్తున్న ఈశ్వరుడు అని అంటే నాలో నా చేత ధర్మాచరణ అనేటువంటి క్రియని రక్షిస్తున్నాడు. ఎందుకంటే నా ధర్మాన్ని నేను ప్రయత్నమే చేస్తాను, కానీ అంత శక్తి లేకపోవచ్చు, పరీక్ష రావచ్చు. అప్పుడు కూడా నా ధర్మాచరణ రక్షించేవాడే ఈశ్వరుడు. ధర్మాన్ని నువ్వు ధర్మాన్ని రక్షించుకో, అది నేను రక్షిస్తున్నా అర్థం చెప్తున్నారు. ధర్మాన్ని ఆచరించేవాడిని ధర్మం రక్షిస్తుందని ఆ మాట అర్థం. అంటే ఏమిటి? ఆ ధర్మం ఈశ్వరుడని అక్కడ అర్థం. లేకపోతే ధర్మం జడ పదార్థమా, గాలి నీరు లాంటి వస్తువా, చైతన్యమా, ప్రకృత? ధర్మం ఏమిటి? ఎలా రక్షిస్తుంది? అది ఏ వస్తువు కాకపోతే గాలైనా కావాలి, నీరైనా కావాలి, ఎలక్ట్రిసిటీ అయినా కావాలి, ఏదో పని చేయాలంటే ఈ ధర్మం ఏంటిదండి? ఇది ఎలక్ట్రిసిటీయా, హీటా, మ్యాగ్నెటిజమా, లేకపోతే గ్రావిటీయా? నేను ఏ విధంగా రక్షిస్తుందని అడిగితే అదృశ్యంగా అంతటా నిండిపోయి ఉండేటువంటి ఈశ్వరుడే ధర్మం. ప్రకృతిలో, జీవన యాత్రలో, సుఖ దుఃఖాలలో, పూర్వకర్మ ఫలం ఇవ్వడంలో, ఇప్పుడు ధర్మానికి ఆచరించమనేటటువంటి ప్రేరణ చేయడంలో, ధర్మాచరణ చేయించడంలో, దాని ఫలం కూడా ఇవ్వడంలో, ధర్మాచరణ చేసే శక్తి ఇవ్వడంలో, ఇదంతా ఈశ్వరుడు. అతడు అనుగ్రహం ఉంటే జీవితంలో ధర్మం ప్రవేశిస్తుంది. ఆ అనుగ్రహం కోరారు. ఎప్పుడు ధర్మరూపంలో ఇంట్లో ప్రవేశించాడు, ఎక్కడా కనపడడు. అందరి అంతఃకరణలోనూ, లాభంలోనూ నష్టంలోనూ ఒక వాతావరణం వచ్చింది. అది ఈశ్వరుడు. దాన్ని అలా అర్థం చేసుకునేటట్టయితే ఆ ధర్మాన్ని ఆచరింపజేసేవాడు ధర్మస్వరూపుడు అయినవాడు మన ధర్మాచరణని రక్షించడం ధర్మో రక్షతి. మనది కాదు అతడు అనుగ్రహం. తదధీన వృత్తికి వస్తాం మళ్ళీ. అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈశ్వరుడు చేస్తున్నాడు కాబట్టి నా కర్తవ్యం లేదని కాదు, నా కర్తవ్యం ధర్మం ఉంది, ఇది ఉంది. అసలు వదిలిపెట్టడం కాదు, ఫలం మాత్రం వదిలిపెట్టడం మళ్ళీ చేతనే చేయడం. ఒక్కో మాట బలవంతాన్ని మీద అబద్ధం ఆడిస్తారు. ఒకరు వచ్చి చెప్పకపోతే ఇంకో గది లేదు, అక్కడ అబద్ధమే చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎలాగ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ నాకు అయ్యా నేను అంతా డిక్లేర్ చేస్తాను, అంతా డబ్బు వాళ్ళ మొహని పారేస్తాను. నీకు తెలియదు బాబు, నేను కన్సల్టెంట్, నేను చెప్తున్నాను కదా, ఉన్నదంతా ఈ సంవత్సరం నువ్వు డిక్లేర్ చేసావంటే నెక్స్ట్ ఇయర్ దీనికి 25% యాడ్ చేస్తాడు. అప్పుడు 25% నష్టం వచ్చినా అంతా నీకు ట్యాక్స్ వేస్తాడు. ఓ మాట చెప్పామంటే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి అంతా చెప్పకు, ఇది నా ప్రొఫెషనల్ అడ్వైస్, నేను చెప్పినట్టు వినాలంట. ఏమిటి ఆ ధర్మం? అక్కడ లోకధర్మమే. మన వశంలో లేనిది లోకధర్మం, సామాజిక ధర్మం ఏది నడుస్తుందో దాంట్లో భాగంగా మనం ఉన్నాం. అక్కడ అది లోకధర్మం. లోకధర్మం అంటే ఆత్మరక్షణ కోసమనే అబద్ధం ఆడడం అనేది ఒక ఆమె ధర్మం. అది మీకు ఈ ధార్మిక ప్రవృత్తి ఉన్న ఇంట్లో ఈ ఆచరించబడినటువంటి అనృతం పీడించదు మిమ్మల్ని. అది రక్షిస్తుంది. మీ అంతఃకరణలో, మీ క్రియలో, మీకు స్వేచ్ఛ ఉన్నంత పరిధిలో, మీ శక్తి సామర్థ్యాలు, స్వాతంత్ర్యం ఉన్నంత పరిధిలో ధర్మాన్ని మీరు ఆచరించేటట్టయితే అదే ఈశ్వరానుగ్రహం.
అక్కడ పాపం చేశావు, ఇక్కడ అవి రావు అంటావు. ధర్మ సంకల్పమే ఈశ్వర సంకల్పం, ధర్మ సంకల్పమే ఈశ్వర ప్రేరణ. ధర్మం చేయమని ఎవరు కంపెల్ చేశారు అని, ఎవరు వచ్చి బలవంత పెట్టారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తే మనం వింటామా, లేకపోతే పుస్తకం చదివితే అలా వింటాం? అంతఃకరణ చెప్పింది. ఈ అంతఃకరణ ప్రేరణ అసలు అంతవరకు అంతఃకరణలో ఈ జీవాత్మ ఈశ్వరుని చూడక నిద్రిస్తుంది. గబుక్కుని తెలివచ్చి ఎదురుగా ఉండే ధర్మస్వరూపుని ఈశ్వరుని దర్శనం చేసింది. ఆ తర్వాత దాని దృక్పథం మారింది. అనిత్యమైన వస్తువులో ధర్మాధర్మ వివక్షతలోకి నేను వెళ్ళకుండా జాతనంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉండే ఇది నా లౌకిక జీవనం. కానీ దీనికి ఇంపార్టెన్సే లేదు. నా ఇంపార్టెన్స్ అంతా అది. నేను లోపల దర్శనం చేయాలంటే ఈశ్వరుని, అతను చేరుకోవడమే నా కర్తవ్యం. ఇది ఈశ్వరుని యొక్క సన్నిధిని మనం గుర్తించడం చేత వచ్చేది. అట్టివాడి యొక్క ధర్మాన్ని అది కాపాడతాడు. అందుకని యోగక్షేమం వహామ్యం అనే మాట కూడా నేను ఈ అర్థమే చెప్పాను. ఎప్పుడూ నన్ను గురించి అనన్యా చింతయంతో మామే జన పరిపాసతే తేషాం, అది అంటే అన్యచింతలేక నిత్యం నన్ను గురించి ధ్యానం చేస్తే అంటే కృష్ణరూపం ధ్యానం చేయడం అనేది ఇస్కాన్ వాళ్ళు రాసుకుంటారు. నేనేమో శివధ్యానం నేను రాసుకుంటాను. శ్రీ వైష్ణవుడేమో విష్ణు ధ్యానం అని దానికి అర్థం రాసుకుంటాడు. ఇంకో శాస్త్రుడు ఉన్నాడు, లలితా సహస్రంలో లలిత కదా పరాభట్టావిడిగా దాన్ని ధ్యానం చేయమని అర్థం దీనికి అంటాడు. నీ కృష్ణుడు కదా చెప్పాడు, తన గురించి చెప్తున్నాడు, ఇంక క్వశ్చన్ ఉందని ఇస్కాన్ అంటారు. అన్యచింత లేకుండా ఎవడికి తోస్తే వాడు వాటి సొంత అర్థం చెప్పుకోవడానికి వీలుగా వాక్యాలు ఉండడం చేత గొడవచ్చు. అలాగా నన్ను గురించి నిత్యం ధ్యానించే వారి యొక్క వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను అని రాసుకుంటారు. యోగం అంటే మామూలు లౌకిక అర్థం తీసుకున్నారు. లేనిది రావడం పేరు యోగంట. ఇప్పుడు ఇల్లు లేదు ఒకడికి, వాడు ఇల్లు కట్టుకోవడం యోగం. వాహన యోగం, గృహయోగం, భార్యాయోగం, పెళ్లి కాలేదు ఇప్పుడు పెళ్ళి యోగం. ఈ కొడుకులు లేరు, కొడుకులు పుట్టాడు కూడా అదొక యోగం. వీటినే ఆయన రక్షిస్తూ ఉంటాడని అర్థం రాసుకున్నారు పాపం వీళ్ళు. భాష క్షేమం అంటే ఏంటంటే ఇదివరకే ఉన్నది బాగుండడం, అది దానికి హాని జరగకుండా ఉండడం. ఇల్లు, భార్య, పిల్లలు, ధనం ఇవి జాగ్రత్తగా ఉండడం అనమాట. దాని యొక్క క్షేమం చూస్తాను. ఇది వాడు చెప్పిన అర్థం. నాకేం అర్థం కాలేదు అలా ఎలా రాస్తాను. అన్నిశలు అనన్యచింత లేకుండా అన్యచింత లేకుండా అనన్యచింతతో నిత్యం అనన్యచింత ఎంతో మాం ఈ జన పర్షుపాసది. అహర్నిశలు పర్షుపాసన అంటే దీప ఉపాసించడం. దేశం నిత్యాభియుక్తులు అయినటువంటి వారు అహర్నిశలు నన్ను తప్ప ఆలోచించి ఇంకేమీ ఆలోచన లేనివారు. వాళ్ళ యోగక్షేమాలంటే ఇల్లు వాటిలోని అర్థం ఎలా సరిపోతుందా? అంత తపస్సు చేస్తే ఇవి క్షేమంగా ఉంటాయా? అయితే ఇంతేనా ఈశ్వరుడు ఇచ్చేది? భూమి పుట్ర బిజినెస్ ఇంతేనమాట. అది మామూలు ఊళ్ళో ఆఫీసర్ని ఆశ్రయించిన అవన్నీ బాగా అయిపోతాయి. 10 మంది మనుషులను ఆశ్రయిస్తే యోగం ఉంటుంది, క్షేమం ఉంటుంది. అంతే కదా. క్షేమానికి ఏముంది? 2 అసోసియేషన్ కుక్కలను పెట్టుకుంటే అదే. లాయర్ని, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ని, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మంచి వాళ్ళని పెట్టుకుంటే అన్ని క్షేమంగా ఉంటాయి. దీని ఈశ్వరుని శ్రీరామ్ నిత్యాభియుక్తాన అనన్యజంత ఇన్నిన అది కానే కాదు. యోగం అంటే ఈశ్వరుని యొక్క అతడితో మనకుండే సంబంధం, ఆ సంబంధాన్ని యొక్క క్షేమం, ఆ సంబంధాన్ని క్షేమంగా కాపాడుతాను. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక వికారం పుడుతుంది. పూర్వకర్మ ఫలాల వల్ల ఏదో దేని ఏందో వికార బుద్ధి, దాని ఏందో అభినవేశం, కోరిక, తీవ్రమైన కోరిక, పతనం అన్నీ వస్తాయి. ఆ యోగం మర్చిపోతాడు. కాబట్టి ఆ యోగాన్ని ఆయనే రక్షించాలి. మన బుద్ధితో, మన వివేకంతో నన్ను ఎవడు టెంప్ట్ చేయలేడని ఎవడు అనుకోకూడదు. వెంటనే ఓడొస్తాడు. అందుకని మనం ఆలోచించవలసింది, ఇప్పుడు నేను ఏదో భగవంతుని మీద విశ్వాసమో యోగమో నాకు ఉన్నది, ఈశ్వరుని మీద అభినవేశం యోగం నాకు ఉంది. కానీ యోగం ఎన్నాళ్ళు ఉంటుందో నాకు పరీక్ష వచ్చేదాకా. ఆ పరీక్ష టెంప్టేషన్ కావచ్చు, థ్రెట్ కావచ్చు. ఏమీ లేకపోతే ఎవడో వచ్చి నన్ను కన్వర్ట్ చేసుకోమాట. బుద్ధి ఎవడు చెప్పగలిగాడు? బుద్ధి ఏమో కర్మానుసారంగా ఉంది. పూర్వకర్మను అనుసరించి బుద్ధిని అనుసరించి అనుభవం, క్రియ అనుభవం. కాబట్టి నన్ను రక్షించగలిగింది నా కర్మాధీనంగా జీవించేటటువంటి నేను ఈశ్వరాధీనం కావాలి, కర్మాధీనం కాకూడదు. కర్మాధీనమైన తపస్సు, అభినవేశం ఇష్టం. పూర్వకర్మ ఏదో బాగుంది, ఏదో పంచమంలో రాహు ఉన్నాడయా నీకు గొప్ప దేవి ఉపాసన చేస్తామంటే రాహు యొక్క పూర్వకర్మ ఫలం రాహు ఇవ్వడం అయింది. ఇందులో ఈశ్వరునికి ప్రసక్తి ఏంటి? దశ మారిపోతుంది. రాహులో క్షమిస్తాడు, వాడు ఇంకో చోట తీసుకెళ్ళిపోతాడు. ఈ రెండు
దశానాథులు గ్రహాల వల్ల అయ్యేటువంటి ఫలాలు అయితే కర్మ ఎలా తిప్పుతుందో అలా తిప్పుతాయి గ్రహాలు. అలా వద్దు నాకు, ఈశ్వరుడే డైరెక్ట్గా నన్ను ఛార్జ్ తీసుకోవాలి నా గురించి. అతడి అధికారంలో, అతడి పర్యవేక్షణలో, అతడి రక్షణలో నా యోగం సాగాలి. అలాగ సాగిన యోగం ఈశ్వరాధీనమే ఉంది, కానీ నా జాతక ఫలం కాదు, నా సమర్థత కాదు. సమర్థత ఎక్కడుంది మనుషుడికి? కర్మాధీనంలో బతుకుతుంది. సమర్థత అంటే ఏమిటి? కర్మకు అతీతంగా జీవించగలరు సమర్థత. అలా ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు. అన్నింటినీ వదిలేసినాడు. సుఖం లేదు, దుఃఖం లేదు, నేను సన్యాసం పుచ్చుకున్నానంటే వాడికి కూడా కాలు నొప్పి, నడు నొప్పి. ఎక్కడ శరీరంలో ప్రవేశిస్తుంది జ్ఞానం చేత సర్కమ్స్టెన్స్ అనేది ఇండిపెండెంట్ అయ్యి నాకు అవసరం లేదు అనుకుంటే శరీరంలో ప్రవేశిస్తుంది కర్మ. ఏదో ఒక విధంగా కర్మాధీనంగా ఉండక నా అధీనంలో వాళ్తారు. నాతో వాళ్ళకు ఉండే యోగాన్ని నేను రక్షిస్తాను. ఇంత ఎన్నో మాటలు ఈ మాట చెప్తున్నాను, మళ్ళీ రిపీట్గా చెప్పడం అది చాలా ఇంపార్టెంట్. ఈ ధర్మాన్ని రక్షించిన వారికి ధర్మమే రక్షిస్తుంది అనే మాట కూడా ఈ యోగక్షేమం లాంటి అర్థమే ఉంది. ఈ రెండు ఒకటే. తదధీన వృత్తితో ఎప్పుడు ఈశ్వరుని ధ్యానించేవాడు యొక్క యోగక్షేమం ఆయన ఎలా కాపాడుతున్నాడు, అలాగే ధర్మాన్ని ఆచరిస్తాను అనుకునేటువంటి ప్రయత్నం చేసేవాడి యొక్క ధర్మాచరణ నేను కాపాడుతాను. ధర్మచ్యుతి లేకుండా వాడిని కాపాడుతాను అర్థం. కాబట్టి అనేక వస్తువులు లేవు, ఈశ్వరుడు ఒకటే వస్తువు. అతడే ధర్మం, అతడే మాయ, అతడే జ్ఞానం, అతడే మోక్షం, అతడే ప్రకృతి, అతడే ఆకాశం. బ్రహ్మాండం అంతా శూన్యమైపోయి ఏమైపోయిందో పోయింది, అంతర్ధానం అయిపోయింది, ఉపసంహారం అయింది. ఉపసంహరించబడిన బ్రహ్మాండం అతడే. అయిపోయిన తర్వాత మిగిలినటువంటి శూన్యం అతడే. భవిష్యత్తు బ్రహ్మాండములకి కారణం అక్కడే, అదే. ఆ రాబోయే బ్రహ్మాండములు అతడే. అవి అంతర్ధానం కావడం మళ్ళీ అతడే. ఇంతమంది జీవులు అందులో పుట్టున్నారు, పెడుతున్నారు కాబట్టి అతడి తప్ప రెండో వస్తువు ఉంది. దాన్ని బ్రహ్మవస్తు అంటారు, ఈశ్వరుడు అంటారు. అన్ని గొడవలకు వెళ్ళదు మీరు. ఈశ్వరుడే బ్రహ్మవస్తు అనుకోండి. మీమాంస ఎందుకు? ఏం తెలుసుకుని మీమాంస చేస్తాం? ఎక్కడి నుంచి ఏ విషయాన్ని తెలుసుకుని దీన్ని పరీక్ష చేయగలం మనం? ఎవరు గురువు? సృష్టి అంతా తెలిసినవాడు, సృష్టికి కారణమైనవాడు, సృష్టి తర్వాత కూడా ఉండేవాడు, దానికి ముందు కూడా ఉండేవాడు, సంకల్పించి సృష్టించి ఉపసంహారం కూడా చేసే సమర్థమైన మనకు వస్తుంది. అదే కదా గురువు. ఇంకెవరున్నారు గురువు? కాబట్టి దేవతలకైనా బ్రహ్మదేవుడికైనా ఒకడే వస్తున్నాడు, ఆ గురువు అతడే. అతడి దర్శనం, అతడి యొక్క అనుభవం, అతడి యొక్క తదైన వృత్తి మాత్రమే సృష్టిలో సర్వధర్మాతీతమైనటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నాను? ధర్మాలకు అతీతమైన వస్తువు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఇందాక నేను ధర్మం ఏం చెప్తాను కదా, ధర్మస్వరూపుడు సృష్టిలో. సృష్టి లేనప్పుడు ఏం ధర్మం ఉంది? అప్పుడేం స్వరూపుడైనా? సృష్టి ఉన్ననాడు ధర్మస్వరూపుడు అంటావు కదా, సృష్టి లేనప్పుడు ఏమిటి ఆయన? ధర్మాతీతుడు, పరమసత్యం. సృష్టి సత్యాసత్యముల కలయిక. ఇందులో ధర్మం సత్యాసత్యముల్లో వ్యాపించింది. ఇక్కడ సృష్టికి అతీతమైన వస్తువు, సృష్టి లేనప్పుడు ఉండే వస్తువు ఏదో అదే ధర్మాతీతుడు. అందుకని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సృష్టిలో ప్రపంచంలో ఉంటావా, ధర్మాన్ని ఆచరించు. అన్ని ధర్మాలకి అతీతమైన వస్తున్నాయా? నాకు పాపం లేదు, పుణ్యం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, అంతటా నేనే ఉన్నాను. నాలో ఉండేవి ఛాయలు, నీళ్ళు, వెలుగు నీళ్ళు లేవు, అవన్నీ నిజం కావు. సృష్టి వంతకాలు ఉంటాయి. నేను మాత్రం సత్యం, దానికి అతీతంగా ఉన్నాను నేను. అదే ఆ ధర్మాలు అనేకం ఉన్నాయి. అందులో ఫెయిల్యూరు, పాస్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గరికి వస్తే వాటి గురించి ఆలోచించు. ఏ ధర్మాన్ని ఆశ్రయించి నన్ను రక్షించమని భగవంతుని అడుగుతాను? చాలా పాపం చేశాను కదా అనుకుంటాడు. చాలా పుణ్యం చేశాను కదా, నేను ఎందుకు కాపాడు అనుకోడు అనుకుంటాడు. కాపాడమని అడగవయ్యా, నీకు ఈ ధర్మాలు నిన్ను బాధించ నా దగ్గరికి వచ్చాక. మహారాజు దేశాన్ని వెళ్ళేవాడు ఉన్నాడు, ఆయన కలిసి భోజనం చేస్తుంటే అక్కడ ఏ డిపార్ట్మెంట్ వాడు మనం డిస్టర్బ్ చేయరు కదా. అన్నిటికీ అతీతమైనటువంటి ఈశ్వర సాన్నిధ్యం ధర్మాతీతం. ధర్మం సృష్టిలో ధర్మస్వరూప వ్యాప్తి, ధర్మస్వరూపంలో వ్యాపించినవాడు. ఇది ఈశ్వరుడు లక్షణం. అతడే గురువు. ఈ గుణములే మనం ధ్యానిస్తే గురు దర్శనం. గురువు యొక్క తత్వమే సత్యం, అది నిత్యం, సర్వవ్యాపకత్వం. సృష్టిలో ఉండి సృష్టికి అవతల కూడా ఉండేది, అది లేని చోటు లేదు. సృష్టిలో ధర్మస్వరూపము, సృష్టికి అతీతముగా ధర్మాతీత స్వరూపము, పరమసత్యం అట్టి వస్తువు ఉంది. అది నాకు గురువు. నేను దాన్ని ఆశ్రయిస్తాను. దాని నిజ స్వరూపం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. దాని గురించి వర్ణన నేను
ఒక వ్యాసం రాయలేను, కానీ అది ఉంది. నేను దాన్ని శరణాగతి పొందుతున్నాను. హే ధర్మాతీతమైన ఈశ్వరుడా, హే ధర్మస్వరూపుడైన ఈశ్వరుడు, సృష్టిలో ఉన్నవాడు, నీకు శరణాగతి. ఈ భావం ఇంకేం అక్కర్లేదు, ఈ భావం చాలు. అదే తపస్సు, దాన్ని గుర్తితనే తపస్సు. అందుకే అనన్యాస్యంత ఎంతో అంటే దీని గురించి ఎప్పుడు చేతలో ఉంటే అది రక్ష. ఈశ్వర గుణములు తత్వాన్ని గురించి ధ్యానం. ఇందులో దీనికి వేదాంగములు చదవడం అలాంటివి ఏమున్నాయి? ఏం చేసినా అది ఇందులో భాగమే, ప్రపంచంలో భాగం. వేదములు అనేది చదివాడు, యజ్ఞాలు చేశాడు, సృష్టిలో భాగం. ఆ వేదం చదివితే, ఆ యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. ఎవరి నిర్ణయం ఇది? ఎవరు చెప్పారు ఈ రూలు? ఈశ్వర నిర్ణయం. అది ధర్మం. కాబట్టి వేదం యొక్క ధర్మం యజ్ఞం, యజ్ఞం యొక్క ధర్మమేమో స్వర్గం. వేదం యొక్క ధర్మమే యజ్ఞం, యజ్ఞం యొక్క ధర్మమేమో స్వర్గం. ఎవరిచ్చారు ఈ శాసనం? కాబట్టి ధర్మస్వరూపుడే ఉంటాడు. వేదం చదువుకున్న బ్రాహ్మణుడైనా, స్వర్గానికి వెళ్ళేవాడు ఈ యాజకుడైనా, సోమయాజి అయినా ఏమీ చేయలేదు. ఒక గుడ్డు మాంసం అమ్ముకునేటటువంటి పెద్దవాడైనా ఆయా ధర్మాల్లో ఆ జీవులను రక్షించేటటువంటి ధర్మస్వరూపుడు, ధర్మాతీతమైన సృష్టి మొత్తాన్ని రక్షించగలిగిన ధర్మాతీతుడు ఒక వస్తువు దాన్ని గుర్తుపెట్టుకోవడం మనకు. ఇన్ని లెవెల్స్లోనూ ఒకే వస్తువుగా ఆ ఈశ్వరుడే పనిచేస్తున్నాడు. సృష్టి లేనప్పుడేమో అతడు నిర్గుణమైన బ్రహ్మ వస్తువు, సృష్టిలో ఉంటే సృష్టి ఉంటే ఈశ్వరుడు. అతడేమో అని నరకంలో, పితృలోకంలో యముడు, ఇంద్రలోకంలో ఇంద్రుడు, భూమి మీద గాలి, అది దానివల్ల బతుకుతున్నాం, ఊపిరి పీల్చుకుంటాం, మన నిత్యం బతికిస్తుంది. లోపల శరీరంలో ప్రాణమేమో వాయువు, శరీరంలో ఆహారం, శరీరంలో ప్రాణస్వరూపమేమో నీరు, ఆహారమేమో పంచభూతాల శరీరం. ఇదంతా ఇది నేను అనుకునే అహంత, అతడి సృష్టి, అతడు చేసిన తమాషాది. శరీరంలో ఉండి నేనే శరీరం అని అనుకుంటూ వెనకాల నేను ఉంటాను. అది నేను నిర్ణయం చేసిన ధర్మమే. శరీరం నేను అనుకుంటే పాపం ఎలా అవుతుంది? నేను చేసిన సృష్టిలో ఉన్నాను. నీ అజ్ఞానాన్ని నువ్వు కర్త అనుకుంటున్నావా? కాదు, అజ్ఞానాన్ని నేనే సృష్టించాను. కానీ అది నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను, నన్ను ఎవరు రక్షిస్తారు? నీ అజ్ఞానం నేనే కదా సృష్టించాను. కాబట్టి నీ నేరమే ఉందయ్యా. అది కూడా నా స్వరూపంగా గుర్తుపెట్టుకో. పాపం పుణ్యం అంటావా? నీ బుద్ధిలో ఇన్ని రకాలైన ఆలోచనలు ప్రకృతిలోంచి పుట్టాయి. ప్రకృతి నేనే, నా సృష్టి. కాబట్టి అంతటా నేనైనప్పుడు నన్ను గుర్తించినప్పుడు నీకేం బాధ్యత ఉంది? అందుకని అన్ని ధర్మాలు వదిలిపెట్టి సర్వాంతర్యామిగా, సర్వస్వరూపుడుగా ఆ ఈశ్వరుని గుర్తించిన నాడు ఏది మన బాధ్యత. కర్తని ధ్యానిస్తున్నాం, క్రియని ధ్యానించటం లేదు. కారణాన్ని ధ్యానిస్తున్నాం, కార్యాన్ని ధ్యానించటం లేదు. ఈ దృష్టితో ఈశ్వర ధ్యానం, ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడం అనే తపస్సు అందరికీ సాధ్యమే. దానికి నా వల్ల కాదనాల్సింది అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ ఈ ఫలాన్ని పొందే జీవాత్మ కేవలం బుద్ధి యొక్క వివేచన చేత ఈ ఫలం పొందుతున్నాడు. బుద్ధిలో పుట్టిన వివేకం చేత పొందుతుంది. ఈ వివేకం ఇవ్వడం కాక కావాలని కోరుకోవడం కానీ, కోరుకున్నాక వివేకం రావడం కానీ దానికి అతడే కదా. ఎందుకంటే బంధనము, జ్ఞానము, మోక్షము రెండు కూడా అతడే చేశాడు. ఇందుకు ఇది అంతటికీ కర్తగా ఒక మీరు నియమం చేసినప్పుడు మీకు బాధ్యత ఏది? ఏముంది? నువ్వు చాలా పాపం, నువ్వు నేర్పిన పాపమే కదా, నువ్వు నేర్పిన మాయే కదా. ఇప్పుడు నేను గుర్తించాను కాబట్టి అది నన్ను బాధించదు, వదిలేసి దూరం వెళ్ళిపోయి. కర్మే సత్యం అనుకుంటే, పాపమే సత్యం అనుకుంటే, పుణ్యమే సత్యం అంటే దీనికి కర్తని ఈశ్వరుని మర్చిపోయినప్పుడే వినిజం. కర్మే సత్యం, పుణ్యం సత్యం, పాపం సత్యం, ఇక కర్తని మర్చిపోయారు. దానికి కారణాన్ని గుర్తించినప్పుడు కార్యం మర్చిపోతుంది. ఇప్పుడు చల్లగా ఉంది, వింటర్ కాబట్టి రేపు వస్తుంది, తమాషా చూపిస్తుంది. ఏప్రిల్ వచ్చారు, దీనికి ఏం విషయం చేస్తున్నారు? వింటర్ తప్పించగలిగారా? ఇప్పుడు చలేస్తుంది, వణుకుతాం, అప్పుడేమో ఉఫ్ఫని ఊదుకుంటాం, తిట్టుకుంటాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు, ఋతువు అలాంటిది. అవి అనుభవించమనే మనం జీవిస్తున్నాం. 6 ఋతువులు, 3 ఋతువులు, 74 మాట అనుభవించాం. ఏమైంది?
కాబట్టి ఇది ఏమీ ఎందుకు కంప్లైంట్ లేదు, దేన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయొద్దు. నా పాప ట్రైన్ చేసుకుంటాను, ఎవరు చేసుకోవడానికి ఆయన తలుచుకుంటే నీ పాప పడే పోయింది అంటున్నా. కర్తని తలుచుకుంటే హెల్ప్లెస్నెస్, దాని వశమై ఆ పని చేశాం. ఎవరికి కావాలి మోక్షం? శరీరానిగా, బుద్ధిగా, మనసుగా? ఏది చేయకుండా సాక్షిగా ఉండేటువంటి ఈశ్వరుడి సన్నిధిలో ఉండే జీవాత్మ ఒకటి ఉంది. అది పాపం భ్రమించి శరీరం నేను అనుకుని కొన్ని పనులు చేశాను. అది నిజం కాదు కదా, శరీరం నిజం కాదు, సత్యం కాదు. కాబట్టి అది చేసిన కర్మ సత్యం ఎలా అవుతుంది? ఇది ఎవరి ప్రభావం చేసి జరిగిందో అతడి కారణం కానీ ఇతడికి అర్థం కాడు. సింపుల్ లాజికే ఈశ్వరుని నిరూపణ చేసుకోవడం. ఈ విధంగా కర్మముక్తుడు అవుతున్నాడు, కర్మ ఫలముక్తుడు అవుతున్నాడు, మాయ నుంచి విడిపోతున్నాడు. ఒక్క పరమసత్యమైన ఈశ్వరుని, ఈశ్వరుడు సగుణ బ్రహ్మ అనేటువంటి ఏం గొడవలు అక్కర్లే. సృష్టిలో ఉంటే సగుణ బ్రహ్మ, సృష్టి లేకపోతే నిర్గుణ బ్రహ్మ. ఏమి దానికి పెద్ద మీమాంస ఎందుకండి ఇదంతా చెప్తారు. అందుకని త్రిపాదుడు, హృదయ పురుషుడు, 3 బ్రహ్మాండానికి దాటిపోయి కూడా పైన ఉన్నాడు. అక్కడెక్కడున్నాడు? అక్కడ నిర్గుణంగా ఉన్నాడు, ఇక్కడ సగుణంగా ఉన్నాడు. చెప్పేది తాడి చెట్టు, మామిడి చెట్టు, చెట్లు ఉంటాను, ఏ చెట్టు లేకపోతే ఏం లేదు. ఏంటి అందులో పెద్ద మీమాంస? నాకు సులభంగానే అనిపిస్తుంది, నాకు అది కన్ఫ్యూజనే పడు. అంటే ఎవరిదో అన్నాను నేను, నాకు అజ్ఞానం చేత కాబోలు సందేహాలు రావండి. నాకు సందేహాలు రావాలంటే కొంచెం జ్ఞానం కావాలి, మీరు పండితులు, నాకు అలాగా పని చేయదండి, బుద్ధి పొరలేదు, నాకు చదువుకోలేదు నేను అని అంటాను. ఆయన పాపం మంచివాడు, చాలా మంచివాడు. కొంచెం చదివిన తర్వాత ఈ సందేహాలు వస్తాయని చదవండి మీరు అన్నాడు. ఓ 40 ఏళ్ళ క్రితం. అలాగని చదువుతాను, సందేహాలు వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అనిపించాను. మీరు టైం ఇస్తాను. మీరు మంచివాడు బాబా, చాలా మంచివాడు. ఏం శాంత అర్థమైంది కదా ఇప్పుడు? ఉంటారు అలాగా మంచివాళ్ళు, దేశంలో ఎంతోమంది ఉంటారు. ఇది ఉన్న విషయం. ఇంతకన్నా మీకు కూడా అర్థమైంది కదా. ఇప్పుడు నా టాక్ ఏంది? మా కోడల పిల్ల చెప్పేస్తుంది, ఏదైనా దగ్గరికి వెళ్తే అని చెప్పేస్తుంది. అంతా మీరే రెస్పాన్సిబిలిటీ. ఏం చెప్పలేదు, అర్థమైంది సార్. ఇంక దేనిపైన అనగా అంతా మీరే రెస్పాన్సిబిలిటీ చెప్పారు కాబట్టి మీ మీదే వేసిస్తాం. అంటే అర్జున్ అంటే నేను అయ్యో వీళ్ళని చంపి మహాపాపం మూట కట్టుకుంటాను నేను ఎలాగా? ఒరే పిచ్చివాడా, నువ్వు చంపకపోతే వాళ్ళు బతుకుతారా? వాళ్ళ జన్మ మరణాలు డిసైడ్ చేసి ఉంది అన్నమాట, ఇంకేం లేదన్నమాట. నువ్వు చంపదని చచ్చిపోతారు, లేకపోతే బతికితే బతుకుతారు, నీ చేతిలో ఉందన్నమాట. నేను అసలు విషయం చెప్తాను, వీళ్ళని జ్వరగా చచ్చిపోయారు, ఎవరు లేరు, నాలో కలిసిపోయారు వాళ్ళు, అందరూ బొమ్మలు ఆడుతున్నాయి, ఇంకా 10 రోజులు ఉంటారు వాళ్ళు. నువ్వు ఇక్కడ అసలు లేకపోయినా, నువ్వు పుట్టకపోయినా ఇంతే జరిగేది. సింపుల్గా చెప్పాడు వాటి. ఐ వాంట్ టు స్పేర్ దేర్ లైఫ్ అంటున్నాడు అనమాట వాడు. అర్జునుడు వాక్యం ఇది. కూడా ఉండేది రోజు కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేస్తుంటే ఒకే టేబుల్ మీద కాఫీ తాగుతూ ఉన్నారు 2 బామరుదులు. వాడికి వచ్చిన అండర్స్టాండింగ్ అంతా అప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఒక్క మాట కళ్ళు అలా తెరిస్తే అదే వీళ్ళందరికీ ఏంటంటే ఉంటే కళ్ళు బాగుండాలి, స్క్వింట్ అయి ఉన్న దృష్టి బాగుండాలి. అవునా? లేదా అసలు కళ్ళు అయిపోతే అంతర్దృష్టి రావాలి. అది దృష్టి. ఐస్ సెన్స్ ఆఫ్ సైట్కి సీట్, అది సీట్ ఫర్ ది సెన్స్ ఆఫ్ సైట్, అంతేగాని సైట్ కాదు. సెన్స్ ఆఫ్ సైట్ కళ్ళు లేనివాడు కూడా ఉంటుంది, ఊహించుకోగలడు. సెన్స్ ఆఫ్ సైట్ ఉంది కదా, సైటే లేదు కదా. అంటే అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడు ఎవరికి డినయల్ లేదు. కళ్ళు పోయినా కూడా సెన్స్ ఆఫ్ సైట్ మాత్రం ఇంటాక్ట్. కళ్ళు ఉండినా అజ్ఞానమే ఉంటుంది, ఇంకోటి సత్యం చూడలేకపోవచ్చు. అల్టిమేట్ ట్రూత్ ఏమో అన్ఎఫెక్టివ్గా ఉంది. రిలేటివ్గా ఉండేటువంటి ట్రూత్ అండ్ అన్ట్రూత్ మిక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అబ్సల్యూట్ ట్రూత్ అన్ఎఫెక్టివ్గా.
కాబట్టి ఈశ్వర తత్వంలో మాట చూస్తే అంతటా ఒకటే వస్తువు ఉంది, దానివల్ల జరుగుతుంది ఇదంతా. అది నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇక కూర్చుని. అంటే చాలా తపస్సు, సాక్షాత్కారం అంటారు. 2 మిరపకాయలు ఎక్కితే సాక్షాత్కారమే. శివుడికి చెప్తున్నా. సాక్షాత్కారం అంటే చెప్పాను, 2 మిరపకాయలు ఎక్కేసాం అనుకో సాక్షాత్కారమే. ఇదేమో నోటీసుకుని ఒకసారి లేదా ఎక్కడ ఆవిడ కూడా ఒప్పుకోండి, ఇది ఆవిడ ఒప్పుకోండి. సరిగ్గా 30 నిమిషం అసలు విషయం వచ్చేటప్పుడు